భారతీయ సంస్కృతిలో ఎన్నో పురాతనమైన ఆలయాలున్నాయి. పురాతనమైన ప్రతి ఆలయానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. దాని వెనుక ఓ మర్మం కూడా దాగుంటుంది. దేశంలోని అద్భుతమైన మార్మికమైన ఆలయాల్లో ఒకటి మధ్యప్రదేశ్లోని ఖజరహోలోని మాతంగేశ్వర మహాదేవ ఆలయం. నిర్మాణపరంగా అద్భుతమైన శిల్పాలు ఈ ఆలయంలో ఎన్నో ఉన్నాయి. ప్రతి శిల్పం ఓ అందమైన పురాణ కథను తెలియజేస్తోంది. వీటన్నిటికీ మించి గర్భగుడిలోని 9 అడుగుల శివలింగం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తూ ఆశ్చర్యపరుస్తుంది. అంతేకాదు, దీని వెనుక దాగున్న మార్మికమైన పురాణ కథనం మనల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. స్థానిక ప్రజల నమ్మకం ప్రకారం పురాతనమైన ఈ శివలింగం పైకి కనిపించే 9 అడుగులు కాకుండా భూమి లోపల 9 అడుగుల లోతులో ఉందని నమ్మకం. ఈ ఖజరహో ఆలయాల సముదాయంలో మిగతా ఆలయాలకు భిన్నంగా ఉంటుంది మాతంగేశ్వర మహాదేవ ఆలయం. ఈ ఆలయాన్ని నిత్యం వందలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు. శాంతిని పొందేందుకు భక్తులు నిరంతరం ఆలయంలో ధ్యానం చేస్తుంటారు. ముందుగా మనం చెప్పుకున్నట్లుగా మాతంగేశ్వర మహాదేవ ఆలయంలో శిల్పాలే కాకుండా గర్భగుడిలో ప్రతిష్ఠించిన శివలింగం కూడా ఓ అద్భుతమే. ఇక్కడి శివలింగం ప్రతి ఏడాది ఓ చిన్న పుట్టుమచ్చ అంత ఎత్తు పెరుగుతుందని భక్తులు బలంగా నమ్ముతున్నారు. శివలింగం ఎత్తుపై ఉన్న నమ్మకం ఇప్పటిది కాదు, ఎన్నో శతాబ్దాలుగా కొనసాగుతోంది. శతాబ్దాల క్రితం నాటితో పోలిస్తే ఇప్పుడు శివలింగం ఎత్తు ఎక్కువగా ఉండడమే దీనికి నిదర్శనం. దీన్ని దైవం లీలగా భక్తులు భావిస్తారు. నాస్తికులు, సైన్స్ను నమ్మేవారు భౌగోళిక కారణాల వలనే శివలింగం ఎత్తు పెరుగుతోందని అంటున్నారు. దైవలీలనా లేక భౌగోళిక కారణాలా అన్నది ఇప్పటి వరకు నిరూపణ కాలేదు. ప్రస్తుతం 9 అడుగుల ఎత్తున ఈ శివలింగం ఎప్పుడైతే 18 అడుగులకు చేరుకుంటుందో అప్పుడు యుగాంతం అవుతుందని పురాణ కాలం నాటి కథలు చెబుతున్నట్లుగా స్థానిక భక్తులు చెప్తున్నారు. ఇప్పటి వరకు యాగంటిలోని బసవన్న ఎత్తు పెరుగుతున్నాడని మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఖజరహోలోని మాతంగేశ్వర మహాదేవుడు కూడా ఎత్తు పెరుగుతున్నాడని తెలియడంతో భక్తుల్లో తెలియని ఆందోళన మొదలైంది. అసలు ఈ 18 అడుగుల శివలింగం కథేంటి? దీని వెనుకున్న రహస్యం ఏంటి? శతాబ్దాల క్రితం సాధారణ శివలింగం మాదిరిగానే ఉందని, కానీ అది క్రమక్రమంగా పెరుగుతూ 9 అడుగులకు చేరుకుంది. భూమి లోపల మరో 9 అడుగులు ఉందని అంటారు. అయితే మరికొందరు ఈ శివలింగం కింద అపారమైన నిధి దాగుందని, అనంతమైన ఆ నిధిని తవ్వి తీసుకోవడం సాధ్యం కాదని, నిధిని ఎవరూ ముట్టుకోకుండా ఉండేందుకే దానిపై శివలింగాన్ని ఏర్పాటు చేసి ఉంటారని అంటారు. శివలింగం 18 అడుగుల పైకి వచ్చిన తరువాత భూమి లోపల ఉన్న నిధి బయటకు వస్తుందని, ఆ నిధి యుగాంతానికి దారిగా మారుతుందని కొంతమంది చెప్తున్నారు. నిజంగానే శివలింగం కింద నిధి ఉన్నదా అంటే ఏమో, ఉన్నదో లేదో ఎవరూ చెప్పలేకపోతున్నారు. పురాణ కథనంతో పాటు ఈ ఆలయానికి చారిత్రాత్మక ప్రాధాన్యత కూడా అధికమే. ఈ ఆలయాన్ని 9 లేదా 10వ శతాబ్దంలో చందేలా రాజ్య పాలకులు ఆలయాన్ని నిర్మించి ఉంటారని కథనం. మాతంగేశ్వర మహాదేవ ఆలయం ఖజురహోలోని ఆలయాల మాదిరిగానే నాగర్ శైలిలో నిర్మించారు. ఆలయం నిర్మాణ శైలి, శివలింగం ఆకృతిని బట్టి ప్రచారంలో ఉన్న కథనాలు నిజమేనేమో అనిపిస్తోంది. ఈ నిజాలు తెలియాలంటే శివలింగం ఎత్తు 18 అడుగులు ఎదిగే వరకు ఆగాల్సిందే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.